వాలంటీర్లు తీసేయడం తప్పు జాది, అదైతే ఖచ్చితంగా తప్పే. వాలంటీర్లు లేకపోతే ఇప్పుడు మంత్రులే వచ్చి ఇంటికి ఇస్తున్నారు కదా. ఏమి ఇస్తారు, ఎవరు ఇస్తారు? ఏం లేదు. గ్యాస్ సిలిండర్లు వచ్చాయా మీకు? 1 మంత్ వచ్చింది, నెక్స్ట్ మంత్ పర్లేదు. నెక్స్ట్ మంత్ పర్లేదు అంటే 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము సంవత్సరానికి అన్నారు కదా. మరి ఒక్క గ్యాస్ కే ఒక్క నెలనే పడింది, నెక్స్ట్ మంత్ పర్లేదు. ఓకే. అమ్మకి తల్లికి వందనం అమౌంట్ అయితే పడింది. ఎంత పడింది? 15,000 అన్నారు కదా. 2 పిల్లలు 26,000 పడింది. 26,000 పడింది. జగన్ ఉన్నప్పుడు చూసుకున్నట్టయితే మనకి చాలా పథకాలు ఉన్నాయి. ఆయన కూడా ఇస్తా అన్న పథకాలన్నీ ఇచ్చినాడు కదా. ఓకే. ఇప్పుడు స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే బాగున్నాయా ఫెసిలిటీస్ అన్ని కూడా? పర్వాలేదు. జగన్ అన్నప్పుడు ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అని చెప్పి అన్నారు కదా. మరి ఈయన కూడా సూపర్ సిక్స్ లో ప్రజలను సోమరిపోతులను చేయట్లేదా? ఎందుకు ఒక నిమిషం అన్నాడు, అయిపోయింది. మీకు వచ్చిన పథకాలు ఏవేవి ఉన్నాయి? మీకు మాకేం పథకాలేదు. 1 మంత్ గ్యాస్, తల్లికి 100 అమౌంట్, రైస్, ఇంకా కోపన్ బియ్యం అన్న అవి మామూలే రొటీన్. అంటే రేషన్ బియ్యం కూడా అప్పుడు మనకి వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చి ఇప్పుడు ఏం లేదు, అక్కడికి రేషన్ పోయి తీసుకుంటాం. ఒకవేళ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ ఇవి అవి కల్పిస్తున్నారా, ఒకటే నెల ఇస్తున్నారా? ఎవరు వాళ్ళు నెల నెల తీసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఫ్రీ బస్ అన్నారు కదా, ఫ్రీ బస్ పెడితే ఏ మాదిరిగా ఉంటది అక్కడ? ఫ్రీ బస్ అంటే అది వాళ్ళ ఇష్టం, పెట్టినా ఒకటే పెట్టకున్నా ఒకటి, ఇబ్బంది ఏం లేదు. తెలంగాణలో చూస్తున్నారు కదా ఫ్రీ బస్ అంటే కొట్టుకుంటున్నారు, మరి ఆంధ్రాలో కూడా పెట్టకుంటేనే మంచిది. నాకు అలా తెలిసి ఆటో వాళ్ళు బతికిపోతారు అంతే. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టకపోతేనే మంచిది అంటారు. అంతే. థ్యాంక్ యూ అమ్మా.